అందరికీ నమస్కారం అండి. G+2 డూప్లెక్స్ హౌస్ అండి ఇది. కన్స్ట్రక్షన్ చేసిన కాస్ట్‌కే మొత్తం టోటల్ బిల్డింగ్ మనకి సొంతమైతే అవుతుందనమాట. ఇది కేవలం 60,00,000 రూపాయలకి G+2 బిల్డింగ్ అయితే అందుబాటులోకి వచ్చింది. మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొత్తం 119 గజాలండి. ఈస్ట్ ఫేసింగ్‌లో ఉంటుంది. కింద 2 షాపులు ఇచ్చారు. మధ్యలో నుంచి మెట్లయితే ఇచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో 1 BHK ఉంటుంది. ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్‌లో 2 BHK ఉంటుంది. అండ్ పైన ఫ్రంట్ హౌస్ కూడా ఉంది. అంటే మొత్తం మీద కలిపి ఇది G+3 అయితే అవుతుంది. ఇది స్టార్టింగ్ ప్రైజు బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ స్టార్టింగ్ ప్రైజు 60,00,000 అయితే చెప్తున్నారండి. ఇది టైం అయితే లేదు, ఎక్కువ టైం అయితే లేదు. ఈ నెల 28వ తారీఖు అయితే ఆక్షన్ అయితే ఉంది. లొకేషన్ వచ్చి మంగళగిరి దగ్గర ఎర్రబారం రోడ్లో మీకు చూపించాను. ఎన్నాడ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే సేల్కి రావటం జరిగింది. G+2 డూప్లెక్స్ హౌస్ అండి. మంగళగిరి ఎర్రబారం రోడ్లో బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ 119 గజాలు. ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. కాస్ట్ చాలా తక్కువ కాస్ట్లో ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ 1 BHK, ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్స్ మొత్తం 2 BHK అండ్ పైన ఫ్రంట్ హౌస్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నట్లయితే పైన మా నెంబర్ ఉంది. ఆ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే దగ్గరుండి చూపించడం జరుగుతుంది. విజయవాడ, అమరావతి, గుంటూరు, హైదరాబాద్, వైజాగ్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటే మా ఛానల్ని సంప్రదించండి. మేము ఈ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కొనుగోలు చేయించినట్లయితే 1% కమిషన్ తీసుకోవడం జరుగుతుంది. మా దగ్గర ఉన్న ప్రాపర్టీ అయినా లేదు మీరు ఎక్కడైనా చూసిన ప్రాపర్టీ అయినా సరే మేము ఆన్లైన్లో ఆక్షన్ మీ చేత కొనిపించడం జరుగుతుంది. బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ ఎలా కొనుగోలు చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఇండియాలో అన్ని బ్యాంకులు ఆక్షన్ ఆన్లైన్లో వేలం వేస్తారు. ప్రాపర్టీ వేలంలో పార్టిసిపేట్ చేసే ముందు 10% EMD అమౌంట్ ముందు కట్టవలసి ఉంటుంది. తర్వాత వేలంలో ఎవరు ఎక్కువ అమౌంట్కి బిట్ వేస్తారో వాళ్ళు ఆ ప్రాపర్టీ గెలుస్తారు. గెలిచిన తర్వాత 15% అమౌంట్ కట్టవలసి ఉంటుంది. మిగిలిన 75% 15 రోజుల్లోపు కట్టవలసి ఉంటుంది. ఒకవేళ ఈ లోపు అమౌంట్ దొరకకపోతే ఇంకో 15 రోజులు మనం బ్యాంకుకి లెటర్ పెట్టి తీసుకోవచ్చు. ఈ ప్రాపర్టీకి బ్యాంకు లోన్ కావాలంటే వేరే బ్యాంకుల్లో లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది.